హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో ఇంగ్లీష్ గ్రామర్ టాపిక్స్ వరుసనే చేయడం జరుగుతుంది. రోజుకొక వీడియో పోస్ట్ చేస్తున్నాను బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్లో. ఇంకెవరైతే చూడట్లేదో దయచేసి చూడండి. మీకు అర్థమయ్యే రీతిలో పబ్లిక్ ఎగ్జామినేషన్లో మీరు కరెక్ట్ ఆన్సర్ పెట్టే విధంగానే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి అవన్నీ కూడా మీరు చూసి యూటిలైజ్ చేసుకోండి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 33 ఇంగ్లీష్ సెక్షన్ బిలో క్వశ్చన్ నెంబర్ 33లో మనకి రెండు సెక్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్రేజల్ వెర్బ్, రెండోది ఇడియోమెటిక్ ఎక్స్ప్రెషన్స్. ఈ ప్రేజల్ వెర్బ్ అనేది ఇస్తాడు, ఇడియోమెటిక్ ఎక్స్ప్రెషన్స్ అనేది ఇస్తాడు. దానికి ఎగ్జాంపుల్ రాయాలి, అలాగే మీనింగ్ ఉంటే మీనింగ్ కూడా ఖచ్చితంగా రాయాలి. సో ఇవి చాలామంది కామెంట్ బాక్స్లో అడిగింది ఏంటంటే, సార్ ఇంపార్టెంట్ ప్రేజల్ వెర్బ్స్ అండ్ ఇంపార్టెంట్ ఇడియోమెటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వమని చెప్పారు. సో ఎస్సీఆర్టీ వరల్డ్ మెటీరియల్లో నుంచి మనకి కొన్ని ఇచ్చారు, నేను అవే మీకు డిస్ప్లే చేస్తున్నాను. అలాగే మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా ఆ మెటీరియల్లో ఇవి చదువుకోండి. నేను అబ్జర్వ్ చేశాను ప్రీఫైనల్లో కానీ ముందు కానీ ఖచ్చితంగా వీటిలో నుంచి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. కొంచెం శ్రద్ధ పెట్టాలి ఇవి, ఎందుకంటే ఎగ్జాంపుల్ నేరుగా మనం గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా రాయగలగాలి. కాబట్టి ఇవి రోజు చదవాలి, ఎందుకంటే ఒక్కరోజు కుస్తీ పట్టేద్దామంటే అది మనకి అవ్వని పని, అన్నీ మర్చిపోతాం. కాబట్టి రోజుకు ఒక 10 గుర్తుపెట్టుకుంటే నీట్గా ప్రతిరోజు ఉన్నన్ని రోజులు ప్రతిరోజు ఒక 10 చదువుకుంటే మీకు చాలా బెనిఫిట్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, దీనికి 2 మార్క్స్ మనం గెయిన్ చేయాలంటే ఖచ్చితంగా వీటిపై కాన్సన్ట్రేషన్ చేయాలి. ప్రేజల్ వెర్బ్స్ ఫస్ట్ నేను చూపిస్తున్నాను. గెట్ ఆన్, సక్సీడ్, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ర్యాన్ అవే అంటే ఓన్ ఈజీలీ, ప్లంజ్ ఇన్ అండ్ గో స్ట్రైట్ టు ద టాపిక్, ఇది చాలా ఇంపార్టెంట్. kept back and stay indoors, move up, go to the next grade. ramble on అనేది చాలా ఇంపార్టెంట్. బహుశా మీకు మొన్న ప్రీఫైనల్ ఎగ్జామినేషన్లో పడి ఉండొచ్చు ఇది. గెట్ అలాంగ్ విత్, ఇది ఇంపార్టెంట్. ramble on అంటే స్పీక్ ఆర్ రైట్ వితౌట్ ఫోకస్ లేకుండా రాయడం, ఫోకస్ లేకుండా మాట్లాడడం. దేని గురించి మాట్లాడుతున్నామో ఏం రాస్తున్నామో అర్థం కాకపోవడానికి ramble on అంటారు. కామ్ డౌన్, వెరీ ఇంపార్టెంట్. మేక్ రిమైన్ క్వైట్. మీకు ప్రేజల్ వెర్బ్లో నుంచే కొన్నిసార్లు ఇడియోమెటిక్గా అడుగుతాడు, కొన్నిసార్లు నెక్స్ట్ రామన్ మ్యాచింగ్ ఉంటుంది. అది కూడా నేను వీడియో చేస్తున్నాను, నెక్స్ట్ వీడియో అదే. అందులో కూడా అడుగుతారు. కాబట్టి ఇవి చదువుకుంటే ఆ మూడు టాపిక్లు కూడా బెనిఫిట్గా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా కవర్ చేయండి. నెక్స్ట్ సెట్ అవుట్, టర్న్ అగెన్స్ట్, ఫైట్ బ్యాక్, గివ్ అప్, టేక్ ఓవర్, గెట్ ఆన్ ఇంపార్టెంట్. లుక్అవుట్, పికప్, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చదవాలి. పుట్ ఆఫ్, టేక్ ఇన్, టేక్ టు, గెట్ యూజ్డ్ టు, లుక్ ఆఫ్టర్, పికప్, సెటిల్ డౌన్. సో 23 ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక 2 days చదువుకుంటే ఇవన్నీ వచ్చేస్తాయి. కాబట్టి అన్నీ చదువుకోలేమంటే కనుక ఫస్ట్ 10 లేదా ఫస్ట్ 12 చదువుకోండి. ఖచ్చితంగా అట్లోంచి ఒకటి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇడియోమెటిక్ ఎక్స్ప్రెషన్స్, ఇవి కూడా ఇడియోమెటిక్ ఎక్స్ప్రెషన్స్ వచ్చేసి 1 మార్క్ వస్తుంది. ప్రేజల్ వెర్బ్ నుంచి 1 మార్క్ వస్తుంది. మా టోటల్ 2 మార్క్స్ ఈ 33 క్వశ్చన్స్లో. కాబట్టి నాట్ అన్మైండ్ఫుల్ ఫస్ట్ క్వశ్చన్ ఇది. దాని యొక్క మీనింగ్ ప్లస్ ఎగ్జాంపుల్ కూడా ఉంది ఇక్కడ. బీ పుష్డ్ అవుట్ టు వన్స్ లిమిట్, ఇవన్నీ కూడా స్లోగా నేను స్క్రోల్ చేస్తాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకుని జాగ్రత్తగా చదువుకోండి. బర్నింగ్ అంబిషన్, take the bull by the horns, a long walk, better pillow to swallow, turn a blind eye. పక్కన అర్థం ఉంటుంది, ఖచ్చితంగా చదువుకోండి. అండ్ ఇవన్నీ మనం ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే చాలా ఉన్నాయి కాబట్టి చాలా లెంతీ అయిపోద్ది. సో నేను స్క్రోల్ చేస్తున్నాను, మీరు నోట్ చేసుకోండి. ఒకవేళ మీది ఏమైనా అర్థం కానిది ఏదైనా ఉంటే కనుక ఇందులో ప్రేజల్ వర్బ్ దాని మీనింగ్ అర్థం కాకపోతే మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే నేను చేస్తాను. break the news, close call, cut off from the world, day by day, get on someone's nose, in a nutshell, important అది. take a fancy to, get on well, in a fix, make friends with. సో ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా 23 ఉన్నాయి. ఇవి కూడా మళ్ళీ ఒకసారి నేను స్లోగా స్క్రోల్ చేస్తున్నాను. ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోకుండా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి దయచేసి. ఇవన్నీ కూడా ఎస్సీఆర్టీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి మెటీరియల్లోనివి. నేను మళ్ళీ చెప్తున్నాను, మనకి ఎక్కడ ఇంపార్టెంట్ మనం సొంతంగా తయారు చేయలేం కదా. మీరు చదువుతున్న మెటీరియల్స్లో కూడా బహుశా ఉండకపోవచ్చు.
కాబట్టి వాళ్ళు ఇచ్చారు ఇవి చదువుకోమని చెప్పేసి. సో మీ దగ్గర ఉంటే ఓకే. చాలా మంది దగ్గర ఇలాంటి మెటీరియల్స్ లేవు. వాళ్ళకి ఏం చదవాలో కూడా తెలియట్లేదు. ఈ రోమన్స్‌ని వదిలేస్తున్నారు అలా ఖాళీగా. సో అలాంటి విద్యార్థులకు ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఈ పోస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ కింద ఇది ఎస్సీఆర్‌టీ మెటీరియల్ ఇలాంటి కామెంట్లు పెట్టకండి. ఇది ఎస్సీఆర్‌టీ మెటీరియల్ నేనే చెప్తున్నాను. మళ్ళీ మీరు చెప్పేదేముంది ఇందులో? కాబట్టి చాలా మంది దగ్గర ఈ మెటీరియల్ ఉంది. ఓకే, సంతోషం. హ్యాపీగా చదువుకోండి టైం వేస్ట్ చేసుకోకుండా. అలాగే ఎంతమంది దగ్గర అయితే ఉందో అంతకంటే ఎక్కువ మంది దగ్గర లేదు ఈ మెటీరియల్. సో అలాంటి విద్యార్థులకి నేను అందించడానికే మన బ్యాక్‌లాగ్స్ బాబు యూట్యూబ్ ఛానల్‌లో నేను వర్కౌట్ చేస్తున్నాను. అలాంటి విద్యార్థులు పాపం చాలామంది గైడెన్స్ లేకుండా ఏం చదవాలో తెలియక అనవసరమైనవి చదువుకుంటూ బ్లూ ప్రింట్‌పై అవగాహన లేక ఏవేవో చదివేస్తున్నారు. చదవాలని ఆశ ఉంది. మంచి మంచి మార్క్స్ సంపాదించాలని వాళ్ళకి ఆశ ఉంది. పేరెంట్స్‌ని గర్వపడేలా చేయాలని వాళ్ళకి కూడా కొంచెం కోరిక ఉంది. కానీ అలాంటి విద్యార్థులు ఏం చదవాలో తెలియట్లేదు. వాళ్ళకి సరైన గైడెన్స్ లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు. కాబట్టి అలాంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి మన బ్యాక్‌లాగ్స్ బాబు యూట్యూబ్ ఛానల్ వారికి పరిచయం చేయండి. ఖచ్చితంగా వాళ్ళు మన ఛానల్ చూసి చాలా బెనిఫిట్ పొందుతారు. పబ్లిక్ ఆల్రెడీ ప్రీ ఫైనల్‌లో కొత్తగా చాలా మంది చేరారు ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్‌కి. వాళ్ళందరూ కూడా చాలా కామెంట్లు, చాలా మెసేజ్‌లు నాకు పర్సనల్ మెసేజ్‌లు కూడా చేయడం జరిగింది. సార్ మీరు మీ ఛానల్‌లో పెట్టే క్వెషన్స్ అన్నీ చదువుకున్నాం. మీ గైడెన్స్ మేము పాటించాము. మంచి మంచి మార్క్స్ వచ్చేసారు మాకు. పబ్లిక్ అయ్యే వరకు కూడా మాకు ఇలాగే సపోర్ట్ చేయండి అని చాలామంది. చాలా సంతోషం అనిపించింది. మీకోసం మాత్రమే ఇవన్నీ వీడియోస్ చేస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకొని మీరు యూటిలైజ్ చేసుకోండి. ఈ వీడియోని మీరు యూటిలైజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇంకా అప్‌కమింగ్ 10th క్లాస్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ అలాంటి వాళ్ళకి మన ఛానల్‌ని పరిచయం చేయండి. ఎందుకంటే జెన్యూన్‌గా వర్క్ చేసే వాళ్ళని మనం ఎవరికి పరిచయం చేసినా పర్వాలేదు. ఎందుకంటే మనం ఇందులో ఫేక్ ఏం చెప్పట్లేదు. నా ఇష్టం వచ్చింది నోటికొచ్చింది అయితే వాగేయట్లేదు. నేను ఎన్నో అనాలిసిస్ చేసి పేపర్స్ అన్నీ గ్యాదర్ చేసి మీకు ఇంపార్టెంట్ అన్నీ కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి జెన్యూన్ యూట్యూబర్స్‌ని మీరు ఎప్పుడూ కూడా ఆదుకోవాలి, సపోర్ట్ చేయాలి. సో మన ఛానల్‌ని మరికొంతమందికి మీరు పరిచయం చేయండి. నాకు ఇచ్చే హెల్ప్ అదే. మీరు చాలామంది థ్యాంక్స్ చెప్తున్నారు. థ్యాంక్స్ ఓకే, నేను కాదని చెప్పను కానీ కొంచెం థ్యాంక్స్ బదులు మీరు ఒక 5 మెంబర్స్‌కో 3 మెంబర్స్‌కి మన ఛానల్ పరిచయం చేసి మీకు యూజ్ అవుద్ది. అనవసరమైన వ్యక్తులకైతే వద్దండి. ఎవరికైతే యూజ్ అవుద్దో వాళ్ళకే. ఏదో అనవసరమైన సెల్ తీసుకొని సబ్స్క్రైబ్ కొట్టేసి అలాంటివి వద్దు మనకి. నెక్స్ట్ 10th క్లాస్ ఎవరైతే ఉన్నారో మీ జూనియర్స్ ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి పరిచయం చేయండి చాలు. అంతే, అంతకు మించి ఏం అవసరం లేదు. కాబట్టి బాగా యూటిలైజ్ చేసుకోండి. ఇవన్నీ కూడా బాగా చదవండి. ఖచ్చితంగా వీటిలోంచి వస్తాయి, నో డౌట్. అండ్ చాలామంది వస్తాయి సార్ రావా సార్, వస్తాయి సార్ రావా సార్ అని అనవసరమైన డౌట్లన్నీ కూడా మైండ్‌లో పెట్టుకొని నెగెటివ్ థాట్స్ అన్నీ కూడా బ్రెయిన్‌లోకి పంపించి అవసరమైన కంటెంట్ అంతా కూడా మీరు వదిలేస్తున్నారు. దయచేసి నెగెటివ్ కంటెంట్ ఏమి మీ బుర్రలో పెట్టొద్దు. ఖచ్చితంగా పాజిటివ్‌గా ఉండండి, పాజిటివ్‌గా ఆలోచించండి. మీ ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ బాగా రాశారు. అప్పుడు బాగా రాకపోయినా పర్వాలేదు. ఇవన్నీ ఫాలో అవ్వండి. నేను ఏదైతే చెప్తున్నానో అది ఫాలో అవ్వండి. ఖచ్చితంగా బెనిఫిట్ వస్తుంది మీకు. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకేనా? బాగా చదవండి. అస్సలు రిలాక్స్ అవ్వద్దు. ఓకేనా ఫ్రెండ్స్? మన టార్గెట్ 500 లేదా 550 ప్లస్ ఉండాలి తప్ప అంతకు మించి కిందకు ఉండకూడదు. ఆ విధంగా హార్డ్ వర్క్ చేయండి. మీ అందరికీ బ్యాక్‌లాగ్స్ బాబాయ్ అంటే నేను అండగా ఉంటాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ.